అదేవిధంగా ఈరోజు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో మరి ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. మరి నా పేరు ఖేతావతి యాదగిరి, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నిజామాబాద్ సమన్వయ కన్వీనర్గా ఇవాళ పత్రికా సమావేశము పెట్టడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గౌరవ పెద్దలు పూజ్యులు రిటైర్డ్ డి బాబురామ్ సార్ గారికి, అదేవిధంగా ఏడి లక్ష్మణ్ నాయక్ సార్ గారికి, ఎంపీడీసీ వెంకటరామ్ నాయక్ గారికి, రవి నాయక్ గారికి, వినోద్ నాయక్ గారికి, సురేష్ నాయక్ గారికి అందరికీ నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, బంజారా జిల్లా బంజారా సోదరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ పత్రిక ముఖ్య ఉద్దేశం ఏంటంటే 1956లో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఏర్పాటు చేసిన రంజిత్ నాయక్ గారు అప్పటి నుంచి ఆనవాయితీగా జిల్లాలో మా ఆరాధ్య దైవము సేవలాల్ మహారాజ్ జగదంబదేవి ఆశీర్వాదంతో మా నిజామాబాద్ జిల్లాలో రామరామ మహారాజ్ వచ్చి మా గురువు అప్పటి నుండి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం అధ్యక్ష ఎన్నిక జరిగి అధ్యక్షుడిని ఎన్నుకోవడం జరుగుతుంది, జనరల్ సెక్రటరీ ఎన్నుకోవడం జరుగుతుంది, జిల్లా బాడీ, మండల్ బాడీ, గ్రామ శాఖ బాడీ ఎన్నుకొని అప్పటి నుంచి ఆనవాయితీగా ఈ రోజు వరకు జిల్లా అధ్యక్షుడిగా ఒక కమిటీగా ఒక బంజారా కోసం ఒక బాధ్యతగా ఏ మూలలో ఉన్న బంజారా సోదరులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఈ యొక్క సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం అక్కడ పోయి వాళ్ళ ప్రాబ్లం ఏముందో ఆ ప్రాబ్లాన్ని సాల్వ్ చేసుకుంటా అందరికీ సమన్వయం చేసుకుంటా ముందుకు వచ్చినాం. దానికి ఏదైతే గతంలో ఉన్న ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నిజామాబాద్ యొక్క బాడీని, పాత బాడీని ఈరోజు మేము దాని కాలం మొత్తం పూర్తయినందువలన దానికి ఆ బాడీకి రద్దు చేస్తూ కొత్త బాడీ ఎన్నుకోవడానికి జిల్లాలో ఉన్న బంజారా సోదరులందరికీ సమన్వయం చేసి బాడీని ఎన్నుకోవటకు ఈరోజు మేము ఎన్నిక కోసం ఎన్నికల కమిటీని ఈరోజు నిర్వహిస్తున్నాం, అనౌన్స్ చేస్తున్నాం. దీంట్లో జిల్లా ఎలక్షన్ కమిషన్ బాడీ, డివిజన్ వైజ్గా బోధన్ డివిజను, ఆర్మూర్ డివిజను, నిజామాబాద్ డివిజన్, ఈ విధంగా ఎలక్షన్ చేసి కొత్త బాడీని ఎన్నుకుంటారని చెప్పేసి ఈరోజు ప్రకటిస్తున్నాం. ఏదైతే గతంలో బంజారాల కోసము కష్టపడి ఉన్న అధ్యక్షులు కానీ జనరల్ సెక్రటరీస్ కానీ వాళ్ళ బాడీ మనస్ఫూర్తితోటి బంజారా సోదరులకు మీ యొక్క సేవ ఎప్పుడు కూడా మరవలేరు, మీరు చేసిన పనికి గుర్తింపు మీకు కూడా అందరు కూడా మీకు గౌరవిస్తూ మీరు కూడా ఏదైతే పనిచేసారో దానికి వచ్చే బాడీకి కూడా మీ అనుభవాన్ని ఇస్తూ ఈ యొక్క ఎలక్షన్కు మీరు సహకరించాలని అందరూ కూడా జిల్లాలో ఉన్న ఎంప్లాయీస్ సోదరులు, రిటైర్డ్ ఆఫీసర్స్లు, జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు, మరి వివిధ మండలాల్లో ఉన్న నాయకులు, తాండలో ఉన్న మా దాంట్లో ఉన్న నాయక్ కార్యవర్యులు మీరందరూ కూడా సహకరించి ఏదైతే ఇప్పుడు ఈ ఎన్నికల కోసం ప్రకటిస్తున్న కమిటీని మీరందరూ సహకరించి ఈ ఎన్నికకు మీరందరూ కూడా సహకరించి
మరి మన నిజామాబాద్ యొక్క జిల్లాకు ఒక ఏదైతే ఆనవాయితీగా వస్తుందో ఆ ఆనవాయితీని ఒక అధ్యక్షుని మీరు సమన్వయంతో ఎన్నుకుంటారని చెప్పేసి నేను అందరికీ కూడా పేరు పేరున చేతులు ఎత్తేసి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా దీని యొక్క బాడీ ఎం బాబురావు నాయక్ రిటైర్డ్ డిఈని జిల్లా బాడీలో కన్వీనర్గా ప్రకటిస్తున్నాము. అదేవిధంగా దశరథ్ నాయక్, లక్ష్మణ్ నాయక్, మున్ని నాయక్, గంగాధర్ నాయక్, రామారావు చవాన్, శివలాల్ నాయక్, బిలోజీ నాయక్ వీళ్ళందరూ కూడా జిల్లా ఎలక్షన్ కమిటీగా ప్రకటిస్తూ మరి జిల్లాలో అన్ని మండలాల్లో ఉన్న అన్ని డివిజన్లో ఎన్నిక జరిగేటప్పుడు వీరి పర్యవేక్షణలో జరుగుతుందని చెప్పేసి ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తరఫున ఈ కమిటీని ప్రకటిస్తున్నాను. అదేవిధంగా నిజామాబాద్ రూరల్లో బాబురావు నాయక్ని కన్వీనర్గా, బాలరాజ్ నాయక్ని కో కన్వీనర్గా, మోహన్ నాయక్ ఎక్స్ జడ్పీటీసీ, రాజు నాయక్ మా జిల్లా సదర్ నాయకున, అదేవిధంగా మంత్య నాయక్, కిషన్ నాయక్, ప్రకాష్ నాయక్ వీళ్ళకు నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఈ కమిటీని ప్రకటిస్తున్నాను. అదేవిధంగా బోధన్ డివిజన్కు మట్టుగా మున్ని నాయక్ డిప్టీ ఆర్డబ్ల్యూఎస్ కన్వీనర్గా, భజ్జా నాయక్ ఎక్స్ఎంపీపీ కో కన్వీనర్గా, తారాచంద్ నాయక్, ధూప్ సింగ్ నాయక్, లోక్యా నాయక్, రమేష్ జాదవ్, సరిదాస్ నాయక్ మరి ఈ కన్వీనర్ వారు ఇంకా ఏదైనా ఏ మండలాలకు సంబంధించిన సభ్యులను కూడా ఆయన చేర్చుకొని బోధన్ డివిజన్లో ఎన్నిక చేసి నిజామాబాద్ ఎన్నిక కమిటీకి అప్పచెప్తారని, అదేవిధంగా ఆర్మూర్ డివిజన్ దానికి లక్ష్మణ్ నాయక్ ఏడి ఎలక్ట్రీషియన్ కన్వీనర్గా, అదేవిధంగా గోపి నాయక్ రిటైర్డ్ ఎంఆర్ఓ కో కన్వీనర్గా, శర్మన్ నాయక్, గార్డెన్ రాజు నాయక్, తుకాజీ నాయక్, రాయసింగ్ నాయక్, ప్రకాష్ నాయక్ ఎక్స్ఎంపీకి కమర్పల్లి వీళ్ళకు సభ్యులుగా చేర్చుకొని ఆర్మూర్ డివిజన్కి ఎన్నిక చేసుకొని జిల్లా కమిటీకి వాళ్ళు అప్పచెప్తారని చెప్పేసి ప్రకటిస్తున్నాము. అదేవిధంగా నిజామాబాద్ అర్బన్లో జి గంగారాం నాయక్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు కన్వీనర్గా, చాంగుబాయి ఎక్స్ కార్పొరేటర్ని, మంగిలాల్, శంకర్ ఇంకా కొంతమంది సభ్యులకు గంగారాం నాయక్ కన్వీనర్ అలాగే ఎంతవరకు అయితే ఎలక్షన్కు అవసరపడతారో అలా సభ్యులకు చేర్చుకొని నిజామాబాద్ అర్బన్లో కూడా ఎన్నిక జరిపి జిల్లా కమిటీకి వాళ్ళు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎన్నిక చేసుకుంటారని చెప్పేసి మరి ఈ యొక్క కమిటీ రేపటి నుంచి ఈ రోజు నుంచే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం యొక్క ఎన్నిక చేయుటకు వీళ్ళకు పూర్తి బాధ్యతను ఇస్తూ అదేవిధంగా ముందు కూడా ఏదైతే కొంతమంది రాజకీయ నాయకులు గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమంలో పాల్గొని జిల్లాకు న్యాయం జరుగుతుందని చెప్తే 10 సంవత్సరాల్లో కొంతమంది నాయకులు మా జాతి నాయకులకు అడ్డం పెట్టుకొని మా సంఘానికి ముందుకు పోకుండా ఇక పేర్లు చెప్పను నేను కానీ కొంత నష్టం చేసిరు. గతంలో ఏదైతే నష్టం జరిగిందో ఆ విధంగా నష్టం జరగకుండా ముందు మా జిల్లాలో ఉన్న బంజారా జాతి ఇవాళ రాష్ట్రంలోనే మంచి ప్రజాప్రతినిధులు ఇక్కడ జిల్లా నుంచి ఉన్నారు. కానీ రాష్ట్రం పోయేసరికి
నిజామాబాద్లో ఉన్న గత 10 సంవత్సరాలు కొంతమంది లోకల్ నాయకులు మాకు ఈ జాతిని ముందుకు పోకుండా చేశారు. జిల్లాలో ఈరోజు పత్రికా సమావేశం పెడతామన్నా కూడా హెడ్ క్వార్టర్లో మాకు కనీసం ఒక రూమ్ లేకుండా చేశారు. ఎలక్షన్ మట్టుకు అనౌన్స్ చేసుకుంటా మేము డబ్బులు ఇంత 2 కోట్లు ఇస్తున్నాం 3 కోట్లు ఇస్తున్నాం అని చెప్పేసి అనవసరంగా అనౌన్స్ చేసి మా జాతిని వాడుకొని ఈరోజు బజార్కి ఎత్తేసి ఈరోజు మేము ఏదైతే మీరు పత్రికా సోదరులు ఈరోజు ఇలా పత్రికా సమావేశం కోసం మీరు ఏదైతే చేసుకున్నామో ఇక్కడ వచ్చి మేము పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. ఈ నష్టాన్ని పూడ్చేందుకు రేపు వచ్చే రోజుల్లో అందరు బంజారా సోదరులు అందరూ కూడా సమన్వయంగా ఏకతాటి మీద వచ్చి ఎన్నిక జరుపుకొని మనం ఏదైతే మనము అనుకుంటున్నామో రేపు జాతిని ఏదైతే ముందుకు తీసుకోపోదాం అనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా అందరూ కూడా కలిసి మనం కట్టుకు వచ్చి ఈరోజు గవర్నమెంట్ దగ్గర ఉన్న కానీ లోకల్లో ఉన్న నాయకుల దగ్గర కానీ మనం ఏదైతే మన ఓటు మనం వాడుకొని మనకి ఇన్ని రోజులు మనకు ఇవాళ పత్రిక సమావేశం పెట్టుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉన్నది. దానికి అందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఈ ఎన్నిక జరుపుకొని మనం జిల్లాను ముందు స్థాయిలో ఈ రాష్ట్రంలోనే ముందు స్థాయిలో తీసుకోవాలని చెప్పేసి అందరికీ కూడా బంజారా సోదరులకు నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఏ పార్టీ వచ్చినా ఏ అధికారంలో వచ్చినా ఏదొచ్చినా రాష్ట్రంలో అసలు ఈ నార్త్ తెలంగాణలో మన జిల్లాలో నిజామాబాద్ జిల్లానే ఒక టాప్లో దేనికైనా కానీ ముందుకుంటాం. కానీ రాజకీయంగా మాకు ఈ జిల్లాను మాత్రం ఏ విధంగా జిల్లాను కూడా ప్రాధాన్యత తీసుకోరు. హైదరాబాద్లో ఉన్న నలుగురు లేకుంటే ఎక్కడో ఉన్న నలుగురు ఇవాళ నార్త్ తెలంగాణకే బంజారా ఓట్లతోటే గెలిచిరు. అందుకనే బంజారా సోదరులు ఒకటే అర్థం చేసుకోవాలా, మనం ఏకతాటిగా ఉండి మనం అందరూ కూడా కలిసికట్టుగా ఉండి మనం ఈ యొక్క ఎన్నిక చేసుకొని మనం ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా బాడీని ఒక అధ్యక్షుడిని చేసుకొని మనం ఏదైతే అప్పచెప్తామో ఆ పనికి అయిన బాధ్యతగా పనిచేసి జిల్లాను న్యాయం చేస్తారని చెప్పేసి నేను సోదరులకు అందరికీ కూడా పేరున మనవి చేసి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ సమావేశానికి మా జిల్లా బంజారా సేవా సంఘం కన్వీనరు మాజీ ఎంపీపీ మరియు గిరిజన ఆదివాసీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ మరి మా ఎంప్లాయీస్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ నాయక్ బంజారా సేవా సంఘం మరి ఎంపీటీసీ ఇలా వచ్చిన సోదరులకు అందరికీ పేరున నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈరోజు మా నిజామాబాద్ జిల్లాలో బంజారా సేవా సంఘం గత 50 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. అయితే 90, 92, 93 వరకు ఇండియన్ ప్రెస్గానే నామినేట్ చేయడం జరిగింది. మరి 93, 94 తర్వాత మేము ఏదైతే కాంపిటీషన్ ఎక్కువ రావడం వల్ల మేము ఎలక్షన్ నిర్వహించడం జరుగుతుంది. ఎలక్షన్ అంటే ఇప్పుడు గ్రామ స్థాయిలో మండల ప్రెసిడెంట్ మరియు సెక్రటరీ వాళ్ళు కలిసి మండల స్థాయి ఎలక్షన్లో మండల ప్రెసిడెంట్ని మరి సెక్రటరీని కలిగి ఎన్నుకుంటారు. మరి జిల్లా స్థాయిలో మండల ప్రెసిడెంట్ మండల సెక్రటరీ మరి బంజారా సేవా సంఘంలో శాశ్వత సభ్యులు అంటే ఒక్క సభ్యునికి అప్పుడు మేము మెంబర్షిప్గా 10,000 చందా ఇచ్చిన వాళ్ళకు శాశ్వత సభ్యత్వం ఇచ్చినాం. వాళ్ళు కూడా ఈ ఎలక్షన్లో పాల్గొని జిల్లా స్థాయి మండల అధ్యక్షులకు సెక్రటరీలకు ఎన్నికలు జరగడం నిర్వహిస్తున్నాం. మరి ఇది అన్వయిత జరుగుతుంది. దురదృష్టవత్తు ఈ గత ఎలక్షన్లో అది ఏదైతే సీల్డ్ కవర్లో పేర్లు పంపించడం జరిగింది. వాళ్ళు అర్హులు కాకుండా కానీ వాళ్ళు మాకు పంపించి ఒక పేర్లు పంపించి దీనికి ఒక కొట్లాటకు అన్వాయితీగా వాళ్ళు నాంది పలికినారు. దానికి మేము శాశ్వతంగా ఇట్లాంటి జరగకుండా మేము పాత పద్ధతిలోనే ఎలక్షన్ జరపాలని ఈరోజు ఏవైతే శాశ్వత ఇంతకుముందు బాడీ ఉండేనో ఆ బాడీని ఈరోజు డిజాల్వ్ చేస్తూ మరి కొత్త బాడీని వచ్చే
నెల రోజుల్లో ఎలక్షన్ జరిపి మరి కొత్త బాడీని మేము నిర్మించుటకు ఈరోజు నేను ఎలక్షన్ అధికారిగా జిల్లా అధికారిగా నేను బాధ్యతలు చేపట్టడం జరుగుతుంది. మరి ఈ బాధ్యత రేపటి నుంచి నిర్వహించి జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి గ్రామ స్థాయి నుంచి అందరినీ సమన్వయపరిచి మరి అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి ఈ ఎలక్షన్ జరుపుటకు నేను నా బాధ్యతగా నిర్వహించి మరి ఎలక్షన్ జిల్లా స్థాయి బాడీని నేను నియమించడం జరుగుతుంది. మరి జిల్లాలో ఇంతవరకు బంజారా సేవా సంఘం చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. మరి పోయిన బాడీ వాళ్ళు చేసిన కార్యక్రమాలకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ మరి నేను ప్రతి బంజారా సోదరుడికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మాకు సమన్వయంగా ఉండి అందరూ సహకరించి ఈ బాడీని నిర్మాణం చేయటకు మీరు అందరి సహాయ సహకారాలు అందిస్తే మీ అందరికీ ధన్యవాదాలు చెప్తాము. మరి మీరందరూ రేపటి నుంచి అలర్ట్గా ఉండి ప్రతి మండలానికి మేము పంపించిన కన్వీనర్లను ఎలక్షన్ ఆఫీసర్ని పంపిస్తాము, ప్రతి గ్రామ స్థాయిలో పంపిస్తాము, ప్రతి తాండను అలర్ట్ చేస్తాము, ప్రతి మండలానికి అలర్ట్ చేస్తాము, ప్రతి మండలానికి కన్వీనర్ మరి ప్రతి తాండానికి కన్వీనర్ పై విజిట్ చేసి వాళ్ళని అందరినీ అలర్ట్ చేసి మా నాయక కారుబార్లు ఉంటారు తాండాలను మీకు తెలిసి ఉండొచ్చు, వాళ్ళందరినీ సమన్వయపరుస్తూ ఈ ఎలక్షన్ నిర్వహించడానికి మేము ముందుకు వస్తున్నాము. మీరు మా బంజారా సోదరులతో పాటు మీ సహాయ సహకారాలు మీ ప్రింట్ మీడియా కానీ వ్యక్తిగత సోదరులు కానీ మీరు అందరూ సహాయ సహకారాలు అందించి ఈ బాడీ నిర్మాణం కొరకు మీరు కూడా మా సహాయ సహకారం అందిస్తారని ఈ సందర్భంగా మీ అందరికీ సవివదనగా నమస్కారం తెలియజేస్తూ జై హింద్.